జీవితంలో ఒక చిన్న సంఘటన లేదా ఒక స్టోరీ కూడా మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి గొప్ప మార్పులను తీసుకురాగల స్టోరీ ఇది. ఈ స్టోరీ విన్న తర్వాత మీలో కొత్త ప్రేరణ కలుగుతుంది. మనలో చాలామందికి చిన్న కష్టాలు పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో మనం వాటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాం. కానీ నిజమైన విజయానికి ఆ కష్టాలే మొదటి అడుగులు. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని గెలవడం ఎలాగో నేర్చుకుంటారు. ఒకరోజు ఒక వ్యక్తి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడా కూడా మచ్చలేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకొని పని మొదలు పెట్టబోతే ఆ రాయి మాట్లాడుతుంది. దయచేసి నన్ను గాయపరచకండి, మీకు అవసరమైతే వేరే రాయిని వెతకండి, నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది. ఈసారి అతను అదే పనిముట్లతో ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది, కానీ అది ఆ బాధను ఓర్పుగా భరించింది. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి ఆ రాయిని ఒక అందమైన వినాయక విగ్రహంగా అతను మార్చాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక గ్రామానికి తీసుకెళ్ళి గుడిలో పెట్టాడు. గ్రామస్తులు ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సాధువులు, భక్తులు వచ్చి దండాలు పెడుతున్నారు, కొబ్బరికాయ కొట్టి వినాయకుడికి అర్పిస్తున్నారు. కానీ కొబ్బరికాయ కొట్టే శబ్దం వల్ల విగ్రహానికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రంగా ఉండే ఒక రాయిని వినాయక విగ్రహం ముందు పెట్టారు. అది మొదట ఆ వ్యక్తి ఒక రాయిని చూసి దానిని విగ్రహంగా చేయాలని అనుకున్నాడు కదా, అదే ఆ రాయి. ఇప్పుడు ప్రతిరోజు వందల కొబ్బరికాయల దెబ్బలు ఆ రాయిపై పడుతున్నాయి. ఆ సమయంలో ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది, ఒకరోజు నేను ఓర్పుతో ఉంటే ఈ బాధలను ఇప్పుడు భరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితి మనలో చాలామందికి ఎదురవుతుంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపకుండా వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ ఆ కష్టాలే మనిషిని గొప్పవాడిగా మారుస్తాయి. ఒకవేళ మీరు ఇప్పుడు కష్టాలను ఓర్పుగా భరించగలిగితే భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయిలో ఉంటారు. ఈ స్టోరీలోని రెండో రాయిలాగే జీవితాంతం గౌరవాన్ని పొందే అవకాశం మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి కష్టాలు తట్టుకొని ముందుకు సాగిన వారే జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు. కష్టాన్ని తప్పించుకోవడం కాదు, దానిని ఎదుర్కొనే ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది. మీరు కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీని గుర్తుంచుకోండి. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మీ హరికా కుమార్.